హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు, సిద్దిపేట. ఇక వార్తల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో రుణ విస్తరణ మహోత్సవంలో భాగంగా నేడు సిద్దిపేట జిల్లాలోని అన్ని బ్యాంకులు ఒకే వేదికపైకి వచ్చి సామాన్యులు కూడా ఆర్థికంగా ఎదగడానికి, వృత్తిపర వ్యాపార రంగాల్లో నిలదొక్కుకోవటానికి ప్రోత్సాహకరంగా నేడు ఒకే రోజున 92 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడమైనదని సిద్దిపేట జిల్లా డిఆర్డీఓ గోపాలరావు తెలిపారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఒకప్పుడు బ్యాంకులకు వెళ్ళాలంటే సామాన్య ప్రజలు భయపడి దూరంగా ఉండేవారని, అటువంటి రోజులు రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త విధానాన్ని తీసుకొచ్చిందని, దాంట్లో భాగంగానే ఈ రుణ వితరణ మహోత్సవం. అలాగే ప్రభుత్వ పథకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పెన్షన్ సౌకర్యం కానీ, బీమా సౌకర్యం కానీ అందిపుచ్చుకోవాలని కోరారు వరంగల్ రీజనల్ హెడ్ శంకర్లాల్. ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఒకటి యోజన, దీంట్లో మీకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా, దీంట్లో మీకు ఇండియన్ బ్యాంక్ ఆల్ బ్యాంక్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్. బ్యాంక్ మేనేజర్ కి కానీ అక్కడ ఉన్న సిబ్బందికి గా ఉంటుంది. అదే రకంగా ఈ వేలను నేను స్టార్ట్ అయింది. అప్పుడు ఎస్ఎఫ్సి గ్రూప్ అప్పుడే మొదలవుతుంది, కంటిన్యూ అవుతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఇంతమంది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు స్పూన్ తీసుకెళ్తే స్పూన్ ఎంత వస్తుంది, కడవడి తీసుకుంటే మీరు ప్రతి నెల చక్కగా మీ పొదుపు మీ అకౌంట్ లో జమ చేసుకుంటూ మీకు కావాల్సిన టైంలో విత్డ్రా చేసి ఎవరికి నాబార్డ్ ఎల్ఏఎం గారికి, మిగతా బ్యాంక్ మిత్రులందరికీ, బ్యాంక్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా సెల్ఫ్ సిబ్బంది, మెట్రో సిబ్బంది, నాతోటి జిల్లా అధికారులు, పత్రికా మిత్రులందరికీ నమస్సుమాంజలు. ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఎల్ఏఎం గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిర్ణయం చేసినందుకు సిద్దిపేట జిల్లా వైబ్రెంట్ జిల్లా అని మోహన్ లాల్ గారు ఇక్కడ పనిచేసిన బ్యాంక్ స్థాయి తన కళ్ళ ముందే ఎట్లా ఎదుగుతుందో మీకు చూసినట్టుగా వివరించడం జరిగింది. ఆ వైబ్రెంట్ జిల్లాగా మారడానికి మన జిల్లా వాస్తవుడై మన తెలంగాణ ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు నిత్యం అహర్నిశలు శ్రమిస్తూ జిల్లాని అగ్రమంగా నిలబెడదామని ప్రయత్నం చేసినటువంటి గౌరవ మంత్రి గారు హర్ష గారి నేతృత్వంలో, టాటా లీడర్షిప్ లో ప్రతి రంగంలో మన జిల్లా ముందు వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్న ఎగ్జాంపుల్ దేశంలోనే ఒక ఆదర్శవంతంగా 100% దాటుతుందంటే కారణం ముందు చూపుతో మన పెద్దలు మనకి ఇస్తున్నటువంటి గైడెన్స్ లో మనం అందరం నడుచుకోవడం వల్ల ఆ స్థానాన్ని మనం దక్కించుకోవడం జరుగుతుంది. ఇది గర్వకారణంగా ఉందని నేను ఇక్కడ మీ అందరికి తెలియజేస్తున్నాను. అలాంటప్పుడు ఒకప్పుడు బ్యాంక్ చరిత్ర ఎస్ఎస్సీ ఇండియా తీసుకున్నట్టయితే, నేను డిఆర్డీగా వర్క్ చేస్తున్నాను కాబట్టి బ్యాంక్ ఒక మహిళ చదువు నిలవాలంటే భయం ఉండేది. 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే 5 ఏళ్ళ చాలా గ్రేట్. ఈ జిల్లాలు అంటే చిన్న జిల్లాలు అయిన తర్వాత తెలంగాణ జిల్లాలు కాకముందు మన సిద్దిపేట ప్రాంతానికి తీసుకున్నట్టయితే 100 కోట్లు దాటలేదు బ్యాంకింగ్. ఇప్పుడు తీసుకున్నట్టయితే 600 కోట్లకి వెళ్తుంది. ఇది అందరి బ్యాంక్స్ వాళ్ళ సహకారంతో, మీ అందరి కృషితో, సెల్ఫ్ సిబ్బంది, మెట్మా సిబ్బందితో, మహిళలతో చేస్తున్న కృషికి
కార్యక్రమం. ఒకప్పుడు సంవత్సరం మొత్తం మీద 100 కోట్లు ఇచ్చినట్టయితే ఈరోజు ఒక్కరోజు 92 కోట్ల రూపాయలని ఇప్పుడు మీకు అందజేయబోతున్నటువంటి ఇంత వృత్తి అంటే 5 ఏళ్ళలో వచ్చిన గణనీయమైన మార్పు సూచిక. 100 కోట్లు అనేది చాలా చిన్న విషయం కాదు. సంవత్సరం మొత్తం చేసేదాన్ని ఒక్క రోజులో మనం ఇస్తున్నాం 92 కోట్ల రూపాయలు. బ్యాంక్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిత్యం కృషి చేస్తున్న శిల్పా మెట్మా సిబ్బందికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ జిల్లా వైబ్రెంట్ గా మారిందని చూసినట్టయితే 5 ఏళ్ల కింద తాగడానికే నీళ్లు లేని ఈ జిల్లాలో ఇప్పుడు నిండు వేసవిలో కూడా నిండు గర్భిణిలాగా ఉండే ప్రాజెక్టులు మన తలపైన ఉండి 5 లక్షల మెట్రిక్ టన్నుల ఒక్క వరిని పండిస్తూ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉండేటువంటి పంటని మన సిద్దిపేటలో చూస్తూ దేశంలోనే ఒక పేరుగా పేరుగా సిద్దిపేట జిల్లాకి నెక్స్ట్ గుణాత్మక మార్పు తీసుకొచ్చినట్టయితే అగ్రికల్చర్ సెక్టర్ బాగుకాగానే నెక్స్ట్ పరిశ్రమ వైపుకి వెళ్తుంది, యూత్ సర్వీస్ వైపు మళ్ళుతారు. దాని కోసం బ్యాంక్ మిత్రులందరి సహకారం ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ హైదరాబాద్ మన దగ్గర ఉంది, విమానాశ్రయం దగ్గర ఉంది. ఎక్స్పోర్ట్ కానీ హైదరాబాద్కి పళ్ళు కూరగాయలు ఆహారం అందించాలంటే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి వచ్చే స్కీమ్స్ పిఎంఏవై కానీ మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ స్కీమ్స్ ఏమైనప్పటికీ దానికి పూర్తిగా బ్యాంక్ మిత్రులు సహకారం అందించినట్టయితే మహిళా మనులు తీసుకునే లోన్లకి సార్థకత ఆర్థికంగా పైకి ఎదిగి హైదరాబాద్ కావాల్సినటువంటి సిద్దిపేట జిల్లా నుంచి మేజర్గా ఆహారం ఫుడ్ ప్రాసెస్ అయింది. నా ఉద్దేశం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఎక్కువగా లోన్లు ఇప్పించవలసిందిగా అందరు బ్యాంక్ అకౌంట్ నా మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుతున్నా సార్. Credit outreach program has been organized by DFS in all the districts of India. Today we are holding it in the Siddipet district. So I would request all habitats of the Siddipet who are residing here to visit this camp and take advantage of this camp that is being organized here in Siddipet. All banks are putting up their stalls, and my request to all of the habitats of the Siddipet to come to this venue and take advantage of this camp and to get acquainted themselves about these various products that are available in banking industry. Now is the time that banking industry also is popularizing the SSS scheme of the Department of Financial Services, this social security measures, PMJJY, PMSBY and APY, Atal Pension Yojana. And every individual should be insured here. So my request to all of you, come and get yourself acquainted with the features of the product and all these credit products that are available in banking industry. You should take advantage of this camp and get yourself acquainted with the features of the product. And the objectives of this program is to make credit available to each individual, and nobody should be deprived of the credit. And this is the major component for economic upliftment of the deprived section of the society. Thank you very much. ఈరోజు రుణ విస్తరణ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారము జిల్లాలో ఉన్న బ్యాంకులన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చేసి ప్రజలకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి, దాని ద్వారా లబ్ధి ఎలా పొందాలి అనే విషయాన్ని క్రోడీకరించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడున్న ప్రజలందరూ వాళ్ళను సెక్యూర్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ జన్ సురక్ష ఇన్సూరెన్స్ చేసుకుంటే PMJJY, PMSBY అండ్ అటల్ బిహార్ పెన్షన్ యోజన, ఈ 3 స్కీమ్ల ద్వారా వాళ్ళ కుటుంబాన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. దాంతో ఆపద కాలంలో ఏమైనా వాళ్లకు సంభవించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బయటపడకుండా ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఉంటారు. అదే రకంగా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి 92 కోట్లు ఒకే రోజు రుణం మంజూరీ చేశామంటే ఇది చిన్న విషయం కాదు. సో రోజుకి ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెందుతున్నట్టుగా సిద్దిపేట జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధికి ముఖ్య కారణము ఇక్కడున్న పాలక వర్గము. ఎస్పెషల్లీ వీ రియల్లీ థ్యాంక్స్ టు అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, బికాజ్ విత్ హిస్ మోటివేషన్, విత్ హిస్ ఇన్స్పిరేషన్, విత్ హిస్ initiation of the development activity, the entire district has developed like anything. Because ikkada CD ratio 111% undante బ్యాంకుల వారు 100కు 100%, 110% లెండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఈ 100కు 100% లెండ్ అవుతుంటుంది.
జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మాత్రమే. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, రుణ విస్తరణ ప్రోగ్రాంలో భాగంగా మన సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రుణం అవసరం ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి లేదా వ్యక్తులకి, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ ఏ బ్యాంకు ద్వారా ఏ పథకాలు ఉన్నాయని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ అంటే పూర్తిగా అక్షరాస్యత అందించడము, వాళ్ళకి ఉన్న అవకాశాలని చెప్పడము, ఏదైనా లోన్ అవసరం ఉంటే స్పాట్గా మంజూరు చేయడము అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో ఈరోజు 132 కోట్ల రుణాన్ని అన్ని రకాల ప్రభుత్వ స్కీములు అన్ని బ్యాంకులు కలిసి అందజేయడం. ముఖ్యంగా అందులో బ్యాంకు లింకేజ్, ఎస్హెచ్జి లింకేజ్ వచ్చిన స్వయం సహాయ సంఘాలకే 92 కోట్లు ఇస్తూ మిగతా అన్ని స్కీములకు కలిపితే 132 కోట్లు అవుతుంది. ఇది మంచి పథకం. ప్రతి ఒక్క బ్యాంకు ద్వారా రుణాలు ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి మాకు ఏంటంటే ఆల్రెడీ మేము కమ్యూనికేషన్లో ఉన్నాము.